యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి 7 వచనములు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, విధేయత కలిగి నీ వాక్యం వినేవారిగా చేయండి. ఓపికతో నీ సన్నిధిని కనిపెట్టే వారిగా చేయండి. ప్రభువా, నీ నోటి మాట మమ్మలను బ్రతికిస్తుంది గనుక ప్రభువా, మేము నీ ముఖం వైపు చూస్తూ నీ స్వరం విని ఆత్మలో బలపడినట్లుగా ప్రభువా నీ వాక్కును మీరు పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అనే మాట చూస్తా ఉన్నాం. చూడండి, ఉజ్జియా సంగతి మనకందరికీ తెలుసు. మొదట్లో దేవునితో బాగా నడిచి తర్వాత తప్పిపోవడం. చూడండి, ప్రవక్తకు నిరాశ కనబడింది. మనము కూడా ఎప్పుడైనా దేవునితో బాగా నడిచినటువంటి సహోదరులు కానీ దైవజనులు కానీ తర్వాత తొలగిపోవడం చూసినప్పుడు మనము కూడా నిరాశపడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడు మనము కూడా ప్రవక్త చేసినట్లుగా నిరాశపరిచినటువంటి సహోదరుని వైపు కానీ సేవకుని వైపు కానీ దైవజనుని వైపు కానీ చూడకుండా దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. ఇక్కడ ఉజ్జియా మృతి పొందిన తరువాత నిరాశలో ఉన్నటువంటి ప్రవక్త దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ఆ దేవాలయపు అంచులంతా కూడా నింపినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని చూస్తూ ఉన్నాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, అనగా మహాదూతలు నిలిచి ఉన్నారట. ఆయనకు పైగా వారికి 6 రెక్కలు ఉన్నాయట. 6 రెక్కలు ఉంటే 6 రెక్కల్ని కూడా వాళ్ళు ఎగరడానికి ఉపయోగించడం లేదు. గమనించండి, 2 రెక్కల్ని ఎగరడానికి ఉపయోగిస్తున్నారు. 2 రెక్కలతో వాళ్ళు ముఖమును కాళ్ళను ఇంకొక 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారట. అది ఆరాధించడానికి సాదృశ్యంగా ఉంది. 4 రెక్కలతో ఆరాధిస్తున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. మనము కూడా దేవుని విషయంలో మనకివ్వబడినటువంటి తలాంతులలో ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి కేవలం ఎగరడానికి 2 రెక్కలు, దేవుని ఆరాధించడానికి 4 రెక్కలు ఉపయోగించారు.
మనము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి కనుక దేవుని ఎదుట సాష్టాంగపడడానికి, దేవుని ఎదుట సాగిలపడి మ్రొక్కడానికి మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు ఎక్కువగా ఉపయోగించాలి. మిగిలినవి దేవుడు ఉపయోగించినటువంటి పరిచర్యకు వాడాలి. ఎక్కువగా దేవునితో మనం సాన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండాలంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఈ ప్రవక్త వెంటనే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నాడు, అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అయ్యో అని అంటున్నాడు. మన భాషలో చెప్పాలి, ఇప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి ప్రస్తుత భాషలో చెప్పాలంటే అయ్యయ్యో అట్ట అయిపోయిందా అంటాం. చూసావా? ఎంతో నష్టం కలిగినప్పుడు, ఎంతో తీవ్రమైనటువంటి అపాయం కలిగినప్పుడు అనే మాట ఇక్కడ అంటున్నాడు ప్రవక్త. అయ్యో నేను అపవిత్రమైనటువంటి పదవులు కలిగిన వాడినే అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని వైపు చూడడం నేర్చుకుంటామో, దేవుని వైపు చూస్తామో, దేవుడు మన ఆత్మీయ అవసరతను మనకు తెలియజేస్తాడు. అలాగ దేవుని వైపు చూడకుండా మనలోకి మనం తొంగి చూసుకుంటే మనలో అంతా మురికి కంపే ఉంటుంది. దేవుని వైపు చూసినప్పుడు, ఆయన నీతిని మనం చూసినప్పుడు మన నీతి ఎంత మురికి గుడ్డలుగా ఉన్నది, మన భక్తి ఎంత వంకరగా ఉన్నది, మన యథార్థత ఎంత తక్కువగా ఉన్నదో మనం గ్రహించగలిగిన వారిగా ఉంటాం. కాబట్టి ముందు దేవుని వైపు చూద్దాం, తర్వాత మన లోపలికి మనం చూసేటట్లుగా దేవుడు చూస్తాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూచాడో ఈ ప్రవక్త తన స్థితి తనకు తెలియచేయబడింది. వెంటనే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడనే, నేను నశించిపోయిన వాడను, చచ్చిపోయిన వాడిని, పనికిరాని వాడిని, తుడిచిపెట్టబడినటువంటి వాడిని అని అంటున్నాడు. చూడండి, దేవుని వైపు చూచినప్పుడు మన యొక్క హీన స్థితి యొక్క పరాకాష్ట మనం చూడగలుగుతాం. వెంటనే చూడండి, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, బలిపీఠం మీద మండుచున్నటువంటి అగ్ని, నిప్పు కణికలున్నాయి. దేవదూత అయినటువంటి వాడు, మహాదూత అయినటువంటి శరాపు కూడా ఆ నిప్పును పట్టుకోలేకపోయాడు. కారుతో తీసి ఓ పట్టుకర తెచ్చుకున్నాడు. మీకు విషయం తెలుసా? దేవదూతలు ముట్టలేనటువంటి అగ్నిని యెషయా పెదవులకు తగిలించాడు దేవుడు. మనకెంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడిందో చూసారా? దేవదూతలు సమీపించలేనటువంటి అగ్నిని మనం పొందగలం. కనీసం పట్టుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు. యెషయాకు తగిలించడం ఎక్కడ? పెదవులకు తగిలించాడట. అందుకే యేసు ప్రభు అని మీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొనులాగునా. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూచి మన హీనస్థితిని మనం గ్రహిస్తామో, ద ఫస్ట్ చేంజ్ విల్ కమ్ త్రూ అవర్ టంగ్ అండ్ అవర్ లిప్స్. మొట్టమొదటి మార్పు ఎక్కడి నుంచి ఆరంభం అవుతుందో తెలుసా? దేవుని వైపు చూచి మన హీనస్థితిని మనం గ్రహించినప్పుడు మన నోటి దగ్గర నుంచి, మన పెదవుల దగ్గర నుంచి ఆరంభం అవుతుంది. అంతకుముందులాగా మాట్లాడినంతగా ఇప్పుడు మాట్లాడలేవు నువ్వు. కాని మాటలు మాట్లాడడం, కాని మాటలు మాట్లాడినందువలన మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు అనే మాటను చూస్తాం మనం కీర్తనల గ్రంథంలో. 106వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 106:32 నుండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి,
కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మాట్లాడమంటే, ద్రోహులారా, మేము మీకు నీళ్ళియవలెనా? చూడండి ఏమన్నాడు, మేము మీకు నీళ్ళు ఇయ్యాలా? మీరు సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు, మొదటి నుంచి మీరు మమ్మల్ని నష్టపెడతానే ఉన్నారు, దేవునికే ఆయాస్కరంగా మారారు మీరు, మేము మీకు నీళ్ళు ఇయ్యాలా అన్నాడు మోషే. అదొక్కటే కాని మాట అయ్యింది. బండను చీల్చి నీళ్లు తెప్పించగలిగింది మోషేనే కదా, ప్రార్థన చేసి దేవుని దగ్గర మొదటిసారి. ఆ ఉద్దేశంతోనే అన్నాడు కదా మోషే, అంతేనా? అది దేవుని దృష్టికి కాని మాట. ఎప్పుడైతే మన హృదయంలో గర్వం ఉంటుందో మనం మాట్లాడే మాట కాని మాటలు దేవుని దృష్టికి అవుతాయి. నీళ్లు నువ్వేమైనా తెప్పించగలవా? సముద్రాన్ని నువ్వేమైనా చీల్చగలవా? యోగుని అడిగిన ప్రశ్నలే మోషేని కనుక అడిగినట్టుగా అయితే మోషే తెల్లముఖం వేసి ఉండొచ్చు. చూడండి, మోషే కాని మాట పలకడం వలన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మన హీనస్థితి మనకు తెలియపరచబడుతుంది. ఆ హీనస్థితిని చూసి మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఊరికే వదిలేయాడు. మనలో మార్పును కలుగజేసేటటువంటి ఆయన అగ్నిని మనకు తగిలిస్తాడు. ఆ మార్పు ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? మొట్టమొదటి మన నాలుక మీద ఆరంభమవుతుంది, మన పెదవుల నుంచి ఆరంభమవుతుంది. ఎక్కడైతే మనం సహోదరులను ప్రోత్సహించాలో, పొగడాలో అక్కడ పొగుడుతాము, ఎక్కడైతే హెచ్చరించాలో అక్కడ వాళ్ళని హెచ్చరిస్తాం. వ్యర్థమైన మాటలు మాట్లాడడం. మార్పు మొట్టమొదటగా మన నాలుక మీద, పెదవుల మీద ఆరంభమవుతుంది. ఎందుకంటే మనం సాక్షులుగా మారిపోతాం దేవునికి. మన నోటి ద్వారా, మన జీవితం ద్వారా దేవునికి సాక్షులుగా మారిపోతాం. నిజమైనటువంటి అట్టి మార్పు రావాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచి, అయ్యో నీకుండినటువంటి నీతి నాలో లేదే, నీలో ఉండినటువంటి పరిశుద్ధత నాలో లేదే, నా నీతి మురికి గుడ్డల వంటిది, నేను నశించిపోయిన వారితో సమానమయ్యా అని ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెడతామో దేవుడు నీకు నాకు ఎటువంటి గొప్ప ఆధిక్యతను ఇస్తాడంటే, దేవదూతలకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవదూతలు ఆ నిప్పును ముట్టుకోవడానికి కూడా వాళ్ళకు పట్టుకర్ర వాడాల్సి వచ్చింది. కానీ యెషయా భక్తుడు డైరెక్ట్ పెదవుతోనే దాన్ని తాకినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే నూతన నిబంధన ఎస్టాబ్లిష్ అయినప్పుడు, నూతన నిబంధన స్థాపించబడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె మొట్టమొదటికి ఎట్లా వారి నాలుకల వలె వారి మీద దిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆరంభం క్రైస్తవుని జీవితంలో ఆరంభం, మార్పు యొక్క ఆరంభం నోటి ద్వారా, నాలుక ద్వారా ఆరంభం అవుతుంది. నీ మాటలు మారకపోతే, నీ పెదవుల ద్వారా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు మారకపోతే, బీ కేర్ఫుల్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ చేంజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి మార్పు కాదు, మారు మనస్సు కాదు అది. గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. వస్తున్నాయా ఇంకా గర్వపు మాటలు? తృణీకరించేటటువంటి మాటలు వస్తూ ఉన్నాయా? వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, అట్లాంటి మాటలు మనలో వస్తుంటే మనం చెక్ చేసుకోవాలి, మనం పొందుకున్నది నిజమైనటువంటి మారు మనస్సో కాదో. నిజమైనటువంటి మారు మనస్సు ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే మొదట మన నోటి ద్వారా, నాలుక ద్వారా ఆరంభం అవుతుంది. ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేను నశించిపోయానంటే అప్పుడు ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. ఇందాకేమన్నాడు? అయ్యో నేను నశించిపోయిన వాడిని, నేను ఇక ఊడ్చిపెట్టుకొని పోయినటువంటి వాడిని అంటే, ఇదిగో ఈ అగ్ని నీ పెదవులకు తగిలింది కాబట్టి ఇప్పుడు
నీ పాపం ఊడ్చిపెట్టుకుపోయింది, నీ దోషం ఊడ్చిపెట్టుకొని పోయింది. ఇక మీదట నేను ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అట్లాగా మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టే వాళ్ళమైతే దేవుడు మనలను గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలను చేయగలడు. కాబట్టి మనము దేవుని యొక్క అగ్నిని చూచేవారిగా, ఆయన ముఖాన్ని చూచేవారిగా మనం ఉండాలి. నిజముగా మనం దేవునికి లోబడే వారమైతే, దేవుని యొక్క మాట వినే వారమైతే, నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే దేవుని మాటకు మనం విని లోబడతాం. నా నోరు మార్పు చెందలేదు, నా నాలుక ఇంకా మారలేదు, నా పెదవులు ఇంకా మార్పు చెందలేదని దేవుని దగ్గర మొర్ర పెడతాం. ప్రభువా, నీ నోటి మాట వలె నా నోరు మార్చబడాలి. ఇర్మియా యొక్క నోటిని ఏం చేశాడో తెలుసా? దేవుని నోరుగా మార్చివేశాడట. అయ్యో, నేను బాలుడనే, నేను ఎందుకు పనికిరాని వాడినే, నా మాటలు ఎవరు వినరు కదా, నా మాటలు ఎవరు లెక్క పెట్టరు కదా, నన్ను తృణీకరిస్తారు కదా అని ఇర్మియా భక్తుడు అంటుంటే, దేవుడు ఇర్మియాను దేవుని నోరుగా మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యవ్వన కాలంలో గర్భంలో నేను నిన్ను రూపొంపక మునిపే నిన్ను ఎరిగి తిని. 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. విత్తనములు నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు, నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవుడు మనలను మార్చివేస్తాడు. ఇర్మియా భక్తుని వలె మనలను కూడా దేవుని యొద్దకు వచ్చి, అయ్యా, నా మాట సరిగా లేదు, నా నోరు సరిగా లేదు, నేను ఇదే నోటితో నిన్ను స్తుతిస్తున్నాను, ఇదే నోటితో నా సహోదరుని నేను దూషిస్తున్నాను, తృణీకరిస్తున్నాను, ద్వేషిస్తున్నాను అని గనక మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే, దేవుడు మనకు యెషయా ప్రవక్తను వలె తన అగ్నిని దగ్గరించి మన నోటికి మారు మనసు ఇస్తాడు, మన పెదవులకు మారు మనసు ఇస్తాడు. తద్వారా దేవుని యొక్క నోరుగా మారిపోతాం. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని యొక్క ప్రవచనంగా మారిపోతుంది, దేవుని యొక్క ప్రవచనంగా మారిపోతుంది, దేవుని యొక్క వెలుగుగా మారిపోతుంది. కాబట్టి మనము నా మారు మనస్సుని ప్రభువా సరిగా ఆరంభించేవానిగా చెయ్యి. అప్పటికి ఆయన ప్రవక్తగా ఉన్నాడు. యెషయా దేవుని వైపు చూచాడు, తన యొక్క హీనస్థితి ఆయనకు కనబడింది, మారు మనసు కోసం అడిగాడు, తన హీనస్థితిని దేవుని ఎదుట మొర్ర పెట్టుకున్నాడు. దేవుడు అతన్ని కనికరించి ప్రవక్తగా, ఇది నీకు తగిలింది కనుక నీకు ప్రాయశ్చిత్తం జరిగింది, ఇప్పుడు ఎవరిని నేను పంపాలని చెప్పి అంటున్నావు కదా, ఇదిగో నేను వెళ్తాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగాడు యెషయా. కాబట్టి నీవు నేను కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక జనములకు, అన్యులకు మనం అవ్వాలి అంటే మనము కూడా యెషయా వలె మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఎందుకంట ఆత్మ వలన పరిశుద్ధత పొందుకొని దేవునికి విధేయులవ్వడానికి, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడడానికి మనం ఏర్పరచబడ్డామట. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం? ఎందుకు ఏర్పరచబడినటువంటి సమూహంలో చేర్చబడ్డాం? ఎందుకు ప్రత్యేకించబడ్డాం? మీకు విషయం తెలుసా? అందరూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, అందరికీ రక్షణ అనుగ్రహింపబడదు. ఆయన సంకల్పంలో ఉన్నవారికే, ఆయన ప్రణాళికలో ఉన్నవారికే. ఎవరు ఆయన ప్రణాళికలోనికి వస్తారు, ఎవరు ఆయన సంకల్పంలోనికి వస్తారంటే ఎవరైతే పరిశుద్ధపరచబడాలి అని, ఎవరైతే విధేయత చూపించాలని కోరుకుంటారో
అట్టివారు ఆయన సంకల్పంలోనికి రాగలుగుతారు, ఆయన ప్రణాళికలోనికి రాగలుగుతారు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను లోకం గురించి ప్రార్థన చేయట్లేదు, లోకం గురించి నేను ప్రార్థన చేయట్లేదు. నేను ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నానంటే ఏర్పరచబడిన వారి కోసం. వారు నీవారు, అందుకోసం వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. చూడండి, దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేయాలి అంటే, మన పక్షంగా ప్రార్థన చేయాలి అంటే మనము పరిశుద్ధతను కాంక్షించే వారిగా, విధేయత చూపించే వారిగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిగా ఉండాలి. పరిశుద్ధతను కోరుకునే వారిగా ఉండాలి. మారు మనసు పొంది తిరగండి అని దేవుడు చెప్పినప్పుడు మనం వెంటనే మారు మనసు పొందే వారిగా ఉండాలి. నా నోరు మారు మనసు పొందలేదు ప్రభువా, నా నాలుగు ఇంకా మారు మనసు పొందలేదు ప్రభువా, నాకు మార్చయ్యా, నన్ను నీ అగ్నితో నన్ను దహించయ్యా అని దేవుని వైపు తిరిగి మొరపెట్టే వారిగా ఉండాలి. అట్టి వారే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడేవారుగా ఉంటారు, ఏర్పరచబడిన గుంపులో ఉంటారు, పరిశుద్ధ జనంగా మార్చబడతారు, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడతారు. దేవుడు ఎందుకు మనల్ని మారు మనసు పొందమంటున్నాడు తెలుసా? ఎందుకు దేవుని వాక్యం ప్రకటించబడుతుందో తెలుసా? కేవలం మనం మన పాపాలను ఒప్పుకోవాలని మాత్రమే కాదట. మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని దేవుడు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరుగుడి. మారు మనసు ఎందుకు పొందాలి? ఎందుకు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి వెనుకకు తిరగాలి? దేవుడు తిరగమన్న డైరెక్షన్లో ఎందుకు తిరగాలి? కేవలం మన పాపాలు తుడిచివేయబడ్డానికి మాత్రమే కాదట. ఎందుకట? విశ్రాంతి కాలములు మనకు అనుగ్రహించబడాలని, ఇంకా క్రీస్తు యేసును ఆయన మరలా పంపించాలి అని. ఎందుకు మారు మనసు పొందాలి? క్రీస్తు రాకడ కోరుకోవాలని. మనం యేసయ్య రాకడ మరలా రావాలని మారు మనసు పొందాలట. నిజంగా యేసయ్య రాకడ రావాలి అని కోరుకుంటున్నామా? ఇది నానా యేసయ్య రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలని కోరుకుంటున్నామా? నా బ్రతుకంతా భారం అయిపోయింది, విశ్రాంతి లేకుండా అయిపోయింది, భారాలు ప్రయాసలు ఎక్కువైపోయినాయి. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, నువ్వు మారు మనసు పొంది తిరిగితే నీకు విశ్రాంతి కాలం అనుగ్రహించబడుతుంది. విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీరు మారు మనసు పొంది తిరగండి. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను నశించిపోయినటువంటి వాడును, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడు, నా బ్రతుకు కూడా అంతే, అట్లాంటి వాళ్ళ మధ్య బ్రతకడం, నేను నశించిపోయాను, నాకు మారు మనసు కావాలి, నేను రక్షింపబడాలి అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడితే నీకు గొప్ప విశ్రాంతినివ్వడమే కాదు, క్రీస్తు యేసు యొక్క రాకడకు నువ్వు ఒక గుర్తుగా మారిపోతావు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీరు మారు మనసు పొంది తిరగండి. క్రీస్తు యేసు యొక్క రాకడని అడ్డగించేది ఎవరో తెలుసా? దేవుని వాక్యం విని విధేయత చూపించకుండా, మారు మనసు పొందకుండా ఉండేటటువంటి అవిధేయులే యేసయ్య రాకడని అడ్డగించేది. ఇంతకీ యేసయ్య రాకడ రావాలని కోరుకుంటున్నామా వద్దా? యేసయ్య రాకడ వస్తే ఏమొస్తుంది? యేసయ్య రాకడ వస్తే మనకేమనుగ్రహించబడుతుంది? చూడండి, అందుకే యేసు ప్రభు వారు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి. ఎందుకంటే నా చుట్టూ ఉండినటువంటి ఈ లోక రాజ్యం దుష్టత్వంతో, అపవిత్రతతోటి, అవిధేయతతోటి, పాపంతో నిండిపోయి మురికి కంపు కొడతా ఉందయ్యా. ఇట్లాంటి రాజ్యం వద్దయ్యా, నాకు నీతి కలిగినటువంటి రాజ్యం నాకు కావాలి, పరిశుద్ధత కలిగినటువంటి రాజ్యం నాకు కావాలి. నీ రాజ్యం వస్తేనే అది సాధ్యమయ్యా. నిజంగా లోకపు దుష్టత్వాన్ని అసహించుకునేటటువంటి వానిలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థన అది. నీ రాజ్యం ఈ భూమి మీదకి రావాలి, నీ రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది నా బ్రతుకు వల్ల. నీ నామం పరిశుద్ధపరచబడాలి.
నాకు మారు మనసు అయ్యా, నన్ను మార్చి తిప్పయ్యా, నీకెళ్ళి నీ అగ్నితో నా పెదవులను తాకయ్యా అని మొర్ర పెట్టగలుగుతాం. అట్టివారు క్రీస్తు యొక్క రాకడను ప్రేరేపించేవారుగా మారతారు. మారు మనసు ఎందు నిమిత్తం అంటే కేవలం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే కాదు, మనకు విశ్రాంతిని అనుగ్రహించడానికి, క్రీస్తు యేసు రాకడను కూడా కోరుకోవడానికి. ఏదినానా ఒకవేళ క్రీస్తు రాకడ సమీపమైంది, దానికి ముందుగా మీరు శ్రమల గుండా నడవాలి, మహాశ్రమలు రాబోతా ఉన్నాయి, మహాశ్రమలు ఆరంభం అవుతున్నాయి అని కనుక ఒక ప్రకటన మనకు వస్తే చెదిరిపోయే గుండెలు కలిగిన వారిగా ఉంటున్నామా? లేక ధైర్యంగా నన్ను వివాహం ఆడడానికి నా పెండ్లి కుమారుడు రాబోతా ఉన్నాడని ఉత్సహించేటటువంటి ఆత్మీయ జీవితం మనలో ఉందా? ఆయన రాకడిని సంతోషంగా ఎదురు చూసేటటువంటి జీవితం మనలో ఉందా? అది ప్రతి మారు మనసు పొందినటువంటి క్రైస్తవంలో ఉంటుందట. మనలో ఉందా? ఓ ఆగయ్యా, ఇప్పుడే ఎందుకు వస్తావు, నేను ఇంకా సరి చేసుకోవాలి, నా మనవులను పెద్దవడం నేను చూడాలి, నా కుమారులను పెళ్లి చూడాలి, మేము కట్టుకోవడం ఆరంభించినటువంటి ఇల్లు పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నామా? అది మీకు ఎవరికైనా సింక్ అయితే దయచేసి నన్ను క్షమించండి, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ మనం ఇంకా ఈ లోక సంబంధమైన వాటిని సరి చేసుకోవాలన్న ఆలోచనలోనే మిగిలిపోతున్నామా? క్రీస్తు రాకడ నిజంగా కోరుకునే వారిగా, అపేక్షించే వారిగా ఉంటున్నామా? నిజంగా మీరు మారు మనసు పొంది తిరగండి, మీకు విశ్రాంతి కాలంలో వస్తాయి. ఆయన రాకడ సమీపం అవుతుంది. దేవుని వాక్యానికి విధేయత చూపించడం కోసం, పరిశుద్ధతను కోరుకోవడం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, మారు మనసు పొందామని చెప్పుకుంటా నాలుక మార్చబడకుండా, మన పెదవులు మార్చబడకుండా, దేవుని వాక్కు పలకకుండా, దేవుని స్తుతించకుండా కఠినపరచబడినటువంటి హృదయము, నోరు కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? దేవుని నోరుగా మనం ఎప్పుడు మార్చబడతాం? కొరింథీయులకు పౌలు భక్తుడు రాస్తూ ఒక మాట అంటాడు, రాతి మీద కానీ సిరాతో కానీ రాయబడకుండా మెత్తని హృదయముల మీద హృదయములు అనేటటువంటి పలకల మీద రాయబడినటువంటి క్రీస్తు యేసు యొక్క పత్రిక మీరు కాదా అంటాడు. కొరింథీయులు ఎవరట? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాసినటువంటి లేఖగా మార్చబడ్డారట. కొరింథీయులు పత్రికగా మార్చబడ్డారట. ఎవరికైనా యోగక్షేమాలు తెలియజేయాలంటే, ఎవరి యొక్క హృదయ వాంఛను ఎవరికన్నా తెలియపరచాలి అంటే పత్రిక ద్వారా తెలియపరచుతాం. దేవుడు ఈ లోకానికి ఒక పత్రిక రాస్తే ఆ పత్రిక సంఘమట. మరి అట్లాగా ఉన్నామా? మన జీవితాలు అట్టున్నాయా? దేవుని యొక్క సాక్షులంగా మార్చబడ్డామా? దేవుడు కోరుకునేటటువంటి జీవితం మనలో ఉంటుందా? దేవుడు ఆశించినటువంటి మార్పు మనలో ఉంటుందా? లేకపోతే ఇది నాన్న మనం కూడా యెషయా వలె దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నేను కూడా నీ వలె మార్చబడాలి, నేను కూడా యేసయ్య మాట వల్లే నా నోటి నుంచి కూడా మాట రావాలి, అనేకులను ప్రోత్సహించే విధంగా, బలపరిచే విధంగా, క్షమించే విధంగా నా నోటి మాట ఉండాలి. నన్ను మార్చయ్యా. ఇదిగో నీలో ఉండినటువంటి పరిశుద్ధత నాలో లేదు, నీలో ఉండినటువంటి నీతి నాలో లేదు, నా భక్తి, నా నీతి మురికి గొడ్డల వలె మారిపోయింది, నేను నశించిపోయినటువంటి గుంపులో చేరిపోయానయ్యా, నన్ను క్షమించని కనుక మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే, దేవుడు ఈ క్షణాన్ని సిద్ధంగా ఉన్నాడు తన అగ్నితో నన్ను తాకడానికి, దర్శించడానికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యో అయ్యో, నేను నశించిన వాడనయ్యా, నేను నశించిన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను. అయ్యో నా హీన స్థితి, అయ్యో నా బ్రతుకు మారలేదు, నేను దేవునికి విధేయత కలిగినటువంటి వాడిని కాను, నీ వాక్యానికి లోబడేటటువంటి వాడిని కాను, నీ పరిశుద్ధతను కోరుకునేటటువంటి వాడిని కానయ్యా. నేను నశించిన వాడినయ్యా, నేను నశించిన వాడిని. నీ నీతి నాలో లేదు, నీ పరిశుద్ధత నాలో లేదు, నీ స్తుతి నాలో లేదు. దానికి ప్రతిగా దూషణ నా నోట వస్తా ఉన్నది, దానికి ప్రతిగా నిందలు నా నోట వస్తా ఉన్నాయి, దానికి ప్రతిగా తిరస్కరించడం నా నోట వస్తా ఉన్నది. ఓ గొప్ప దేవా,
నన్ను కనికరించయ్యా. నేను పనికిరాని వాడను, నశించిపోయినటువంటి వాడను, నీ నీతి నాలో లేదు. నీ వైపు చూచినప్పుడు నా యొక్క హీనస్థితిని నాకు తెలియజేస్తావని ప్రభువా, నేను నీ వైపు చూస్తా ఉన్నానయ్యా. నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించు, నీ నీతి నాకు అనుగ్రహించు. అయ్యో తండ్రి, నీవు మమ్మలను మొదటగా ఏర్పాటు చేసుకున్నావు. మేము కేవలము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలని కాదు, విశ్రాంతి దినములు మేము అనుభవించాలని, క్రీస్తు రాకడను మేము కోరుకునే వారిగా, క్రీస్తు రాకడకు సూచనగా మారాలని, క్రీస్తు రాజ్యాన్ని భూమి మీద మేము స్థాపించాలని నీవు ఏర్పాటు చేసుకున్నావు. నీ అగ్నిని మాకు తగిలించరా ప్రభువా. కెరూబులు శరాపులు సమీపించలేనటువంటి, పట్టుకోలేనటువంటి అగ్నిని ప్రభువా మా పెదవుల మీద ఉంచడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తే, ఇంత గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహిస్తే, మేము నీ నామమును ప్రభువా, నీ రాజ్యాన్ని నిర్లక్ష్య పెట్టి అవమానపరుస్తూ, ఓ తండ్రి, నీ రాజ్యానికి గొప్ప ఆటంకములుగా మేము మారిపోయాం, అడ్డుబండలుగా మారిపోయాం. మమ్మల్ని క్షమించయ్యా. నీ నీతిని మాకు అనుగ్రహించయ్యా. నీకు విధేయులమైనటువంటి హృదయాన్ని మాకు ఇవ్వయ్యా. నీ పరిశుద్ధతను మేము కాంక్షించే వారిగా చేయయ్యా. కానీ మాటలు మాట్లాడకుండా నిన్ను స్తుతించినోరుగా మమ్మల్ని మీరు చెయ్యండి. దేవుని నోరుగా మేము మారిపోవాలి. ఈ సంఘం దేవుని నోరుగా మార్చబడాలి. దేవుడు ఈ లోకమునకు రాసినటువంటి పత్రికగా ఈ సంఘం మార్చబడాలి. తండ్రి, మా బ్రతుకులను మీరు మార్చరా. ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు కనికరించరా తండ్రి. నీ ఆత్మను మాలోనికి పంపించరా. నీ ఆత్మ కార్యమును మాలో మీరు జరిగించరా ప్రభువా. అయ్యో మా హీన స్థితి అని నిజముగా ఎవరైతే ప్రభువా నీ వైపు తిరిగి మొర్ర పెడుతూ ఉన్నారో అటు వారిని మీరు దర్శించండి ప్రభువా. తాకండి, స్వస్థపరచండి ప్రభువా, పరిశుద్ధపరచండి, నీతిని అనుగ్రహించండి, నీ ఆత్మాగ్నిని అనుగ్రహించండి ప్రభువా. తద్వారా ఈ లోకమునకు మేము సాక్షులముగా ఉండనట్లు, క్రీస్తు యేసు యొక్క పత్రికలుగా ఉండగలుగునట్లు తండ్రి మీరు కనికరించమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.